ట్రెండింగ్ ఎడిటింగ్ అనేది ఎన్నిసార్లు చేసినా కూడా చాలా ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఒకసారి ఈ ఎడిటింగ్ ఏమిటో ఉందో చూడండి. చాలా బాగుంది. ముఖ్యంగా ఈ సాంగ్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది. నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఇందులో కొంచెం కెమెరా మూవ్మెంట్ మాత్రమే ఉంటుంది, అంతకంటే ఎక్కువ మూవ్మెంట్ ఏమీ ఉండదు. కానీ ఎడిటింగ్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేద్దామనుకుంటే కంపల్సరిగా ట్రై చేయండి. బాగుంటుంది కాబట్టే చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీ ఒక్క లైక్ మా ఛానల్కి చాలా సపోర్ట్ ఇస్తుంది. అంతే, దానికంటే ఎక్కువ ఏమీ లేదు. కాబట్టి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈ ఎడిటింగ్కి పెద్దగా ప్రాంప్ట్లు ఇతరత్రా ఏమీ అవసరం లేదు. మీరు సింపుల్గా ట్రై చేయాలనుకుంటే కొన్ని ఫోటోలు ఉంటే చాలు. 3-4 ఫోటోలు ఉన్నా నో ప్రాబ్లం. నేను ఇందులో మొత్తం 5 ఫోటోలు యూజ్ చేశాను. చాలా తక్కువ ఫోటోలతోనే ఈ ఎడిటింగ్ చేయొచ్చు. చేయడం కూడా చాలా సింపుల్. ఫస్ట్ కెమెరా మూవ్మెంట్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఇంతకు ముందు ఇదే సాంగ్ పై మనం ఒక ఎడిటింగ్ చేశాం కాబట్టి దానికి దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మిగతావి కొన్ని కామన్గా ఉన్నా నో ప్రాబ్లం. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నాను. ప్రాజెక్ట్ ఫైల్ వీలైతే కింద ఉంటుంది, చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఫస్ట్ అయితే కెమెరా ఆన్ చేద్దాం. స్టార్టింగ్లో నేను ఈ ఐ ఫోటో పెట్టాను. ఈ ఐ ఫోటో పెట్టడానికి ఒకటే కారణం, స్టార్టింగ్లో మూవీ టైటిల్ లేదా ఏదైనా టెక్స్ట్ పెట్టొచ్చు. కానీ నా ప్లాన్ ప్రకారం ఐ ఫోటో పెడితే కొంచెం బాగుంటుందని అనిపించింది. అలాగే ఇందులో ఒక ఫోటో కూడా పెడదామని అనుకుంటున్నాను. ఉదాహరణకు పింట్రెస్ట్ ఓపెన్ చేసి అక్కడ రోజ్ పిఎన్జి అని సెర్చ్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను, మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ నాకు నచ్చిన ఈ ఫోటో తీసుకున్నాను. దీన్ని పిఎన్జిగా తీసుకొని మన ఎడిటింగ్లో యూజ్ చేసుకోవచ్చు. మీకు యాప్లో దొరకపోతే ఈ ఫోటో నేను ఇవ్వగలను, నో ప్రాబ్లం. డిస్క్రిప్షన్లో కూడా పిఎన్జి ఇస్తాను. లేకపోతే పింట్రెస్ట్లో రోజ్ పిఎన్జి అని సెర్చ్ చేసిన చాలా రకాల ఫోటోలు వస్తాయి. కానీ ఇది నాకు బాగా నచ్చింది. పిఎన్జి కావాలంటే కామెంట్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్ నుంచి తీసుకోవచ్చు. ఇక స్టార్టింగ్లో ఇంకా కొంచెం బెటర్ ఫీల్ రావాలంటే ఈ ఫోటోను ఇక్కడ పెడతాను. ఒక్క నిమిషం, కొంచెం ప్రాబ్లం అవుతుంది. దీన్ని కిందకి తీసుకొస్తున్నాను. ఈ షేప్ని కూడా కిందకి తీసుకొచ్చి ఇప్పుడు చూడండి, నైస్గా ఉంది. ఇప్పుడు ఇందులో కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఈ ఫోటోలను మీరు రీప్లేస్ చేయాలనుకుంటే చేయొచ్చు. నేను ఎలా రీప్లేస్ చేయాలో కూడా చూపిస్తాను. ఒక్క నిమిషం, సారీ, దీన్ని నేను డూప్లికేట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది నాకు వేరే ప్రాజెక్ట్కి కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోను సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్తాను. మీకు ఏదైనా వేరే ఫోటో పెట్టాలనిపిస్తే పెట్టుకోవచ్చు. కొంచెం క్లోజప్ ఫోటో ఉన్నా నో ప్రాబ్లం, ఎలాంటి ఫోటో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోటో అయితే సెట్ అయింది. కానీ నేను కిందకి వస్తున్నాను, ఎందుకంటే టెక్స్ట్ ఇక్కడ హైలైట్గా కనిపించడం లేదు. కాబట్టి కిందకి వచ్చి టెక్స్ట్ను చేంజ్ చేస్తున్నాను. మీకు నచ్చిన కలర్ను పెట్టుకోవచ్చు. కొంచెం బెటర్ ఫీల్ వచ్చేలా కలర్ సెట్ చేసుకోండి. కొంచెం టైం వేస్ట్ అయినా నో ప్రాబ్లం. మన లిరికల్ ఎడిటింగ్లో టెక్స్ట్ హైలైట్గా కనిపించడం చాలా ఇంపార్టెంట్. దానికి ఆపోజిట్ కలర్ పెడితేనే టెక్స్ట్ ఇంకా బాగా కనిపిస్తుంది. బ్లాక్ మీద బ్లాక్ పెడితే లుక్ అంతగా ఉండదు. కాబట్టి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పై ఏ కలర్ బాగా సెట్ అవుతుంది, వైట్ బ్యాక్గ్రౌండ్ పై ఏ కలర్ బాగా సెట్ అవుతుంది అనేది చూసుకుని కలర్ డిసైడ్ చేసుకోండి. అంతే. ఇంకేమైనా చేంజెస్ ఉంటే మీకు నచ్చిన విధంగా చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.